తంబలపల్లి టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి వ్యవహారంపై తెలుగు తమ్ముళ్లు సీరియస్ గా ఉన్నారు. జయచంద్రారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో, కేసు నమోదు చేయడంతో కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 16 నెలలుగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని జయచంద్రారెడ్డి అక్రమ దందాలకు పాల్పడ్డారని టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తప్పు చేస్తే ఎవరిపైనైనా చర్యలు తీసుకోవాలంటున్న తెలుగు తమ్ముళ్లతో మా ప్రతినిధి దామోదర్ ఫేస్ టు ఫేస్. మద్యం తయారీ యూనిట్ వ్యవహారం తర్వాత తంబలపల్లి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న గత ఎన్నికల్లో పోటీ చేసిన జయచంద్రారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి నియోజకవర్గంలో కనిపిస్తుంది. ఏదైతే పెద్దమండంలో భారీ ర్యాలీ నిర్వహించారో అదేవిధంగా మొలకల చెరువులో ఇదే పరిస్థితి. తాజాగా మనం కొత్తకోటలోకి వచ్చాం. కొత్తకోటలో కూడా ఇటు టపాసులు కాల్చి తెలుగు తమ్ముళ్ళు సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి. గత 16 నెలలుగా తాము అనేక ఇతని వల్ల ఇబ్బందులు పడ్డామంటూ పలుచోట్ల చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొత్తకోటలో ప్రస్తుతం తెలుగుదేశం కార్యకర్తలు సీనియర్ నాయకులు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఎందుకు జయచంద్రారెడ్డిని వీరు వ్యతిరేకిస్తున్నారు. అయితే మద్యం స్కామ్ ఏదైతే లిక్కర్ కల్తీ కేసులో తనకు సంబంధం లేదని జయచంద్రారెడ్డి చెప్తున్నాడు. కానీ అది వీరు నిజమని నమ్ముతారా లేదా వారిని అడిగి తెలుసుకున్నాం. చెప్పండి, ఇప్పుడు జయచంద్రారెడ్డిని మీరు సస్పెండ్ చేసిన వెంటనే రాత్రి 1:30 ఆ సమయంలో టపాసులు కాల్చారంటే ఎందుకు అంత ద్వేషం అతని మీద? ఆయన వర్గాలను ప్రోత్సహించినాడు. తెలుగుదేశం పార్టీ నిజమైన కార్యకర్తలను విస్మరించినాడు. ఆయన తన గ్రూపును ఏదో పెద్దిరెడ్డి వాళ్ళ అనుసంధానాలతోనే ఈడ చూసుకుంటూ వచ్చినాడు తప్పితే నిజమైన తెలుగుదేశం కార్యకర్తకు ఆయన ఏ పని చేయటం లేదు. ప్రతి ఒక్కటి ఈ కల్తీ వ్యవహారంలో అతని పాత్ర ఉంటుంది అనుకుంటున్నాను. ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు. చంద్రబాబు నాయుడు నిర్ణయము కరెక్ట్. ఆయన సస్పెన్షన్ చేసింది చాలా మంచి పని చేసినాడు. ఇప్పుడు రిమాండ్కి అతనికి అరెస్ట్ చేయాలంటున్నారా? చట్టానికి అందరూ చేయాల్సిందే. కేసులో లేడు, అతనికి సంబంధం లేదంటున్నారు. మామూలు సంబంధాలు ఉంటాయప్ప. ఇప్పుడు అందరూ రాజు యుద్ధం చేస్తాడా? రాజే కదా గెలిచేది. యుద్ధం చేసేది ఎవరు? సైనికులు చేస్తారు. వాళ్ళ మనుషులు అంతా ఉండారు. వాళ్ళ మనుషులను జోక్యం ఉన్నప్పుడు ఇంకా ఈయన పాత్రే ఇంకా మిగతా వాళ్ళు ఆయన పిఏలు ఏమన్నా కోట్ల తీసుకెళ్ళా? ఏమన్నా రేషన్ కార్డులు చూడండి, అంతా మామూలు కార్డులే ఉంటాయి. ఏమి ఇదిగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వాళ్ళు కాదు. ఆయన పిఏ ఉన్నాడే, ఆయన ఇన్కమ్ ట్యాక్స్ హోల్డర్ కాదు. అట్లాంటి పైన షాప్ ఉంది, ఆమె ఇది బండి ఉండదు. ఇంకా ఆయన పిఏకి సంబంధం ఉండదు అన్నప్పుడు ఇంకా ఆయనకు సంబంధం లేకుండా ఉంటుందా? చెప్పండి. మల్లికార్జున నాయుడు నేను పార్టీని బతికించినాను ప్రవీణ్ పోయినప్పుడు అంటున్నారు. ఖచ్చితంగా పార్టీని చంపేసినాడు, బతికించాల. బతికిచ్చే వాళ్ళు మీ డిమాండ్ ఏంటి? ఇప్పుడు మీరు మీ చంద్రబాబుకి ఏం చెప్పాలని? చంద్రబాబు చేసింది కరెక్ట్, సస్పెండ్ చేసింది నిజము, వాళ్ళు చేసిండేది తప్పు, ఇది రియల్. మీరు చెప్పండి పెద్ద. అంటే ఈ సస్పెండ్ చేయడం అంటే మీ దగ్గర పోటీ చేసే వాళ్ళు లేకపోతేనే కదా బయట నుంచి వచ్చిండేది. ఎందుకు లేదు, పోటీ చేసే వాళ్ళు దండిగా ఉన్నారు. ఏదో పరిస్థితి వల్ల ఆయనకు వచ్చింది. అది ఏదో అనాయకత్వంలో పొరపాటు జరిగింది. ఇప్పుడైనా ముందు జరిగింది. ఇప్పుడైనా నిజమైన నాయకుని ఎవరైనా ప్రజలకు అందుబాటులో ఉండాలి, కార్యకర్తలకు అందుబాటులో ఉండే నాయకుని తెచ్చి మాకేడ పెడితే ఇన్ఛార్జి మేమంతా సహకరించి పార్టీకి బలోపేతం చేసింది. ఇంతకుముందు మీ జయచంద్రారెడ్డి ఎవరికి అనుచరుడుగా? పక్కగా వయసు వాళ్ళకి అనుకూలం, పెద్ద వాళ్ళకి అనుకూలం. అది పక్క అందరికీ తెలుసు. అది పంపించినారా? ఎందుకంటే నిజంగా మేము కష్టపడిన కార్యకర్తలము దూరంగా పెట్టేసి వైఎస్ఆర్ వాళ్ళ నుంచి వచ్చి మాకు తెలిసేది మాకు అందరికీ తెలుసు. వైఎస్ఆర్ వాళ్ళని పెట్టుకొచ్చి ఇతర పార్టీలు పనిచేయించుకుంటా అన్నాడు. అసలైన తెలుగుదేశం అందరినీ బయట దొబ్బేసినాడు. ఒక మండలం కాదు, ఒక పంచాయతీ కాదు, అన్నింటికీ అట్లే చేసినాడు. నిజమైన తెలుగుదేశం కార్యకర్తను బయట దొబ్బేసినాడు. ఇప్పుడైనా అధిష్టానము మంచి నాయకుని, అందరినీ కలుపుకొని పోయే నాయకుని పార్టీకి తెచ్చి ఇన్ఛార్జి పెట్టాలని మేము కోరుకుంటున్నాను. ఇప్పుడైనా మంచి జరుగుతుంది. మీరేం చెప్పాలి? మేము మా తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ అయిన పార్టీ. చంద్రబాబు నాయుడు ఏ తప్పు చేయని ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అదే పనిగా ఆయన నారవారికి కూడా సంబంధాలు ఉన్నాయని ఈ సోషల్ మీడియాలో దీంట్లో చేయడం అది తప్పు. ఇది చేపించిండేదంతా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే. ఇక్కడ నాయకుడిని, మా నియోజకవర్గానికి నాయకుడిని 3 నెలల ముందు ఇక్కడ పంపించి వాళ్ళ కోట్లు ఇచ్చి ఇక్కడ నాయకుని పంపించి మొత్తం ఈ నియోజకవర్గాన్ని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని ఈ దందాలు ఈ మొత్తం లిక్కర్ మాఫియా కానీ అన్నీ అనుకూలంగా చేసే విధంగా
జయచంద్ర రెడ్డిని మా పార్టీలోకి రప్పించి టికెట్ ఇప్పించి ఈ విధంగా ఇక్కడంతా మొత్తం వైఎస్ఆర్ఏ హస్తమే దీంట్లో ఇది ఉంది. మొత్తం మీద అయితే టీడీపీ కార్యకర్తలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అంటున్నారు. ఇదే సమయంలో ఏదైతే జయచంద్రారెడ్డితో పాటు మల్లికార్జున నాయుడు అనే వ్యక్తికి ఇద్దరు కలిసి ఈ వ్యవహారం నడిపారని సీనియర్ నాయకులు అంటున్నారు. ఏదైతే పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగిన తమను కాదని మధ్యలో వచ్చిన వారికి పెత్తనం అప్పచెప్పి పెత్తనం చేయడమే కాకుండా ఇష్టానుసారం వ్యవహరించారు. గత 16 నెలల కాలంలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ను మొత్తం నాశనం చేసే విధంగా వీరిద్దరూ వ్యవహరించారంటూ సీరియస్గా చెప్తున్నారు. ఇకనైనా చంద్రబాబు నాయుడు కరెక్ట్ మంచి నేతను మాకు ఇన్ఛార్జిగా పంపాలని వీరు కోరుకుంటున్న పరిస్థితి. కెమెరామెన్ సుదర్శన్తో దామోదర్, కొత్తకోట నుంచి.